అన్నా నమస్తే, వందేళ్ళు నీకే. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా? సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఒక్కడనే పోవాలంటే వణుకొస్తా ఉండదు. నువ్వు కూడా కొంచెం తోడుస్తే. నీ కోసం నువ్వే నిలబడాలి, నీ కోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. నీ గురించి నువ్వే చూసుకో. ఏమంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1/2 కింద ఆశా చాకలెట్ ఉంది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏంది పీకేది నా బొచ్చు? అరవక్కర్లా, నాకు వినపడుతుంది. సరే పోతున్నా. పోతున్నాయింద్రా, పోయేస్తానాదే. నేను రాను కదా. సరే, అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే నా పేరు చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు.